నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పదే పదే చెప్పేవాళ్ళు, విలువలు విశ్వసనీయత, మాట మీద నిలబడటం, మడమ తిప్పకపోవటం. కానీ ఆశ్చర్యంగా ఆయన వారసురాలని చెప్పి చెప్పుకునేటటువంటి షర్మిలకు ఇవేమీ లేనట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఒక మహిళా పొలిటీషియన్ అయ్యుండి ఖచ్చితంగా తనకు ట్రోల్ అయ్యే లేదంటే అసభ్య పదజాలంతో వాడితే ఇంకంతకంటే అసభ్యాన్ని అవతల వాళ్ళు దట్టించి వదులుతారు. ఏపీలో సోషల్ మీడియాలో ఇటువంటి దరిద్రం ఉందని తెలిసిన తర్వాత కూడా ఆమె అటువంటి అవకాశం ఇచ్చిందంటే నిజంగా ఆమెని ఏమనాలో, ఆ పొలిటీషియన్గా ఆమెకున్న మెచ్యూరిటీ ఏంటో, లేదంటే అంటే ఏ స్థాయి పరిణితి ఆమెకుందో అర్థం కాని పరిస్థితి అనమాట. బీజేపీ ఉంచుకున్న వైసీపీ అంటే బీజేపీ ఉంచుకున్న అంటే బీజేపీకి కీప్ అనమాట వైసీపీ. అసలు ఇట్లాంటి మాటలు వాడితే ఓ మహిళా పొలిటీషియన్ మీద వాళ్ళు ఏ స్థాయిలో విరుచుకుపడతారు అవతల వాళ్ళు అనేటటువంటి జ్ఞానం కానీ ఇంగితం కానీ లేకపోవడం అనేది కనిపిస్తా ఉంది. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ జయంతి ఉత్సవాలు విజయవాడలో జరిగాయి. ఆశ్చర్యం ఏంటంటే, ఆయన చచ్చిపోయి 15 ఏళ్ళు అవుతుంది. ఏపీలో మొదటిసారి అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారి, అంటే ఇప్పుడు విడిపోయిన ఏపీలో కాంగ్రెస్ పార్టీ సభ పెట్టింది అనమాట. అంటే 15 ఏళ్ల తర్వాత గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చింది? జగన్మోహన్ రెడ్డిని కుళ్ళబొడిచే అంశము, వైఎస్ రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని వేరు చేయాలన్నమాట. వేరు చేయాలంటే ఎవరు? షర్మిల ద్వారా చేయాలన్నమాట. ఈ కార్యక్రమం పూనుకొని సభ పెట్టారు. ఈ సభలో ఏం చేయాలి? మరి ఆయన ఆగర్భ శత్రువు అయినటువంటి చంద్రబాబు నాయుడిని తిట్టాలి. ఎవరు తిట్టాలి? చంద్రబాబు నాయుడికి సంబంధించిన శిష్యుడు, ఇప్పుడు తెలంగాణ సీఎం ఉన్న రేవంత్ రెడ్డిని తీసుకొస్తే ఆయన ఎవరిని తిడతాడు? చంద్రబాబు నాయుడిని తిట్టడు. మరి ఎవరిని తిట్టాలి? జగన్మోహన్ రెడ్డిని. అంటే అధికారం నుంచి దిగిపోయిన జగన్మోహన్ రెడ్డి మీద ఆడిపోసుకోవడానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీఎంని, మినిస్టర్లను తీసుకొచ్చి ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు లేకుండా సభ పెట్టి జగన్మోహన్ రెడ్డి కొడుకైన, జగన్మోహన్ రెడ్డి వారసుడిగా, అంటే రాజశేఖర రెడ్డి వారసుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోయటం అనేటటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి అంటే ఆ పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకున్నారో దాన్ని ఒక రకంగా వేరేది చూపడానికి క్రిటిసైజ్ చేయడం కోసం వైఎస్ఆర్ జయంతి సభలు చేశారనమాట. అయితే ఇందులో వాళ్ళు మర్చిపోతున్నటువంటి అంశం ఏంటంటే, పావురాల గుట్టలో ఆయన ముక్కలయ్యారు అనే మాట, రేవంత్ రెడ్డి అన్న మాట గతంలో చాలా చాలా ట్రోల్ అయింది. ఈ మాటని కనీసం దానికి సారీ అన్న చెప్పి ఆ రేవంత్ రెడ్డి గారు ప్రసంగం స్టార్ట్ చేస్తుంటే కనీసం షర్మిలకు గౌరవం దక్కేది. అలా ఏం జరగలేదు. ఇక వేలాది విగ్రహాలు, రాజశేఖర రెడ్డి విగ్రహాలు పలుగుతున్నాయి, విరుగుతున్నాయి, మంటల్లో కాలిపోతున్నాయి. ఒక్క నిరసన లేదు, ఒక స్టేట్మెంట్ లేదు, ఒక కంప్లైంట్ లేదు షర్మిల దగ్గర నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ. ఆశ్చర్యంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆడిపోసుకుంటున్నారు. అంటే ప్రభుత్వం మారిపోయిన తర్వాత దారుణంగా జరిగింది ఏదైనా ఉందంటే, వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి విగ్రహాలను, లేదంటే ఆయనకు సంబంధించిన ఆనవాళ్లను, ఆయన ప్రభుత్వం ఆయన కీర్తించేటటువంటి అంశాలను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ఇవాళ టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంటే దాని మీద మాట్లాడకపోవటం అనేది, మౌనంగా ఉండటం అనేది షర్మిల మరి ఏ స్థాయి విఘ్నతో వచ్చిన తర్వాత అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి దిగిపోయిండు, నీకు ఆయనకు ఉన్న గొడవకు అంతటితో సమస్యపోయింది. తెలుగుదేశం మీద నేను పోరాడతాను, కొట్లాడతానని చెప్పేసి బాబుని తిట్టాల్సింది పోయి, బాబుని అంటే బాబు ఏం చేస్తే సంతోషపడతారో జగన్మోహన్ రెడ్డి మీద ఆ రకమైన దుమ్మెత్తిపోసే కార్యక్రమం జరగటం అనేది నిజంగా విస్తుపోయేటటువంటి అంశం అనమాట. ఎందుకంటే ఈ సభ కంటే ముందు కూడా ఇంకొక కార్యక్రమం జరిగింది. ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో హైదరాబాద్ లోటస్ పాండ్, ఆ ఇంటికి ఉన్నటువంటి అవుట్ పోస్టులను కూల్చేసి ధ్వంసం చేసినామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంది. ఆశ్చర్యంగా ఆ చెప్పుకున్న సీఎంఏ వచ్చి ఇక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలేసి ఆహా ఓహో అని చెప్పేసి మాట్లాడారు. అసలు ఎందుకు ధ్వంసం చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, కనీసం నోటీస్ అయినా ఇవ్వచ్చు కదా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కోసమే ఆ ఇంటిని నేను రెగ్యులరైజ్ చేశాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకున్నారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు. అట్లాంటి ఇల్లు రాజశేఖర రెడ్డి తర్వాత ఇప్పుడు విజయమ్మ నివసిస్తున్నటువంటి ఇల్లు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక 2 సార్లు మాత్రమే లోటస్ పాండ్ ఇంటిని సందర్శించారు. ఆయనకు వారసత్వంగా దాంట్లో వాటా వచ్చిందేమో తప్ప లోటస్ పాండ్ ఇంటితోటి ఇప్పుడు ఆయనకి ఎటువంటి అనుబంధం లేదు. ఆ ఇంటితోటి అనుబంధం ఉంది షర్మిలకు. ఇదే షర్మిలకు ఏ మాత్రం కనీసం తెలియజెప్పకుండా సొంత పార్టీ సీఎంఏ నిర్దాక్షిణ్యంగా రాత్రి కూల్చేసి, అది కూడా ఎవరు రక్షణ కల్పించడం కోసం పోలీసులు పెట్టుకున్నటువంటి అవుట్ పోస్టులు. మరి దానికి ఏమైనా నోటీస్ అయినా ఇచ్చారా? నోటీస్ ఇవ్వలేదు. గౌరవప్రదంగా ఒక
ఇద్దరు మాజీ సీఎంలకు సంబంధించినటువంటి ఆస్తి కాబట్టి, ఇల్లు కాబట్టి కనీసం గౌరవప్రదంగా నోటీస్ ఇస్తే వాళ్ళు తొలగించుకునే వాళ్ళేమో. అది కూడా చెయ్యకుండా ధ్వంసం చేసినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వ పెద్ద మనిషిని తీసుకొచ్చి సభ పెట్టి అదే రాజశేఖర రెడ్డిని పోగొట్టడం, జగన్మోహన్ రెడ్డిని తిట్టడం అనమాట. ఏం చేయటానికి? ఇది బాబు గారికి మేలు చేయడానికి కోసం కాదా? ఇలా చేస్తే వైసీపీ శ్రేణులు ట్రోల్ చేయకుండా ఉంటాయా? అది మరి అంటే అంటే మాట్లాడే అంశాలు కూడా ఎటువంటి అసభ్యపరమైన లేదంటే మాట్లాడకుండా అంశాలు మాట్లాడటం. గతంలో తెలుగుదేశం వాళ్ళ మీద అయితేనే కేసులు పెట్టింది ఇదే షర్మిలమ్మ, వైసీపీ వాళ్ళ మీద అయితేనే ట్రోల్ చేస్తారని చెప్పేసి తెగ బాధపడిపోయి ట్రోల్ అయ్యేటటువంటి అంశాలు నువ్వే ఇస్తే, నువ్వే ఇటువంటి వాటికి ఆస్కారం కల్పిస్తే మాట్లాడుకుంటే ఎట్లుంటారమ్మా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ అడుగుతా ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోయదలుచుకుంటే చంద్రబాబుని నిలదీయాలి. చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేస్తే నిజంగా ప్రతిపక్ష పార్టీగా ఒక స్పేస్ అనేది కాంగ్రెస్ కు దక్కింది తప్ప, పవన్ కళ్యాణ్ ఎలాగైతే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఎట్లయితే తిట్టేవాడో, ఇవాళ అనేది అధికారంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పాత్ర నువ్వు పోషిస్తానంటే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. లేదంటేనేమో పచ్చ బ్యాచ్కి సంబంధించిన కోర్టుని నీకు మీద ముద్రేస్తారు. అందుకనే షర్మిల గారు ఈ విషయం తెలుసుకోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఏదైతే ఉందో వాళ్ళ అంశాలను నిలదీయాలి. వైఎస్కు సంబంధించిన వారసత్వంగా చెప్పుకుంటున్నావు కాబట్టి, వైఎస్కు శత్రువుగా ఉన్నటువంటి బాబు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఇక ఆయనకు అంశాలన్నీ వైఎస్ పథకాలను ఎట్లా నిర్వీర్యం చేస్తున్నారో దాని గురించి మాట్లాడితే సరిపోద్ది తప్ప, చంద్రబాబు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి మీద షర్మిల ఎక్కువ ఆడిపోసుకోవడం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో 40% ఓట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి సానుభూతి పెంచేది తప్ప, ఈ షర్మిల చేసినటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ కు ఊపుని ఉత్సాహాన్ని ఇవ్వవు, ఆమె రాజకీయ కెరీర్ కూడా ఉపయోగపడవు. కాబట్టి ఈ విషయం తెలుసుకుంటే మంచి నాయకురాలుగా ఎదిగేటటువంటి అవకాశం ఉంది. మరొక వీడియోతో కలుద్దాం.